ఎంత మంచి మాట చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం ఇప్పుడు చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనం, మృదువైన మాట క్రోధమును సల్లార్చును. దయాలత్వానికి ఉన్న పదవి ఏంటంటే మృదువైన మాట క్రోధమును సల్లార్చును. మృదువైన మాట చెప్పండి అమ్మా. నొప్పించు మాట, కోపమును రేపును. దయాలత్వం, మృదత్వం, పొలైట్నెస్ అంటే ఏంటంటే నిజంగా చెప్తున్నాను, మనిషికి గౌరవం ఎప్పుడు ఉంటుంది చెప్పనా? మాట్లాడవలసిన విధముగా మాట్లాడితే మనిషికి గౌరవం పెరుగుతుంది. మంచిగా రైమండ్ సూట్ వేసుకుని వచ్చి బాడీ స్ప్రేలు ఎరగొట్టి కిలోమీటర్ దూరం స్మెల్ వచ్చేసి ఇలా గొడవ లేకుండా వచ్చేసి అన్నీ చేసిన నోటి మాట బాగాలేదు అనుకోండి, చి ఆ నోరెడ్డి కంపురా బాబు అంటారు. ఆ నోట్లో నోరెట్టకంటారు. నోట్లో నోరెట్టడం అంటే ఇంకా తెలియదు, మాటలు వంకరెక్క. అలా కనబడతారు కానీ అసలు వయసు తగ్గట్టు. కొంతమంది చూడండి ఎంప్లాయీస్ చక్కగా ఉంటారు, అంత బాగుంటుంది, డిగ్నిఫైడ్ లైఫ్ వాళ్ళకి, కానీ మాట్లాడడం మాత్రం అస్సలు బాగోదు, రాదు వాళ్ళకి. ఏ మాట అంటే ఏమవుతారో తెలిసి కూడా అంటారండి, కావాలని తెలిసి కూడా అంటారు. ఈ మాట అంటే ఫైర్ అయిపోతారని తెలిసి కూడా అంటారు. అంటే అడుగు అదొక సునకానందం అన్నమాట, గొడవలు అయితే. అలాంటి వారి దగ్గర మనం ఎలా ఉండాలంటే నేను చెప్తాను, ఒకవేళ అలాంటి ఆపోజిట్ క్యాండిడేట్స్ మనకుంటే మన వాడికి ఆన్సర్ ఎలా చేయాలట? మృదువైన మాట, కోపము చల్లారు. నిజంగా చెప్తున్నానండి, ఎంత మనల్ని ఇబ్బంది పెట్టేసినా ఏం చేసేసినా మనం స్పందించకపోతే నేను చెప్తున్నాను, ఎదుటివాడు ఒక రోజుకి స్పందించడం కూడా మానేస్తాడు. నిజంగా మానేస్తాడు. బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి తాతయ్య గారు ఎలా తెచ్చారు? స్పందన కరువైంది అక్కడెక్కడ. ఆయన ఏమంటే ఆయన ఏం గట్టిగా చేస్తే అన్నం తినడం మానేస్తాడు. ఆమర నిరాహార దీక్ష, ఆ దీక్షలో అన్నం తినడం మానేస్తాడు. ఏం చేస్తాడు? శాంతి శాంతి అంటాడు, గొడవ లేకుండా. ఎందుకు వచ్చిన గొడవని ఇచ్చేసి పోయారు ఎవరు? బ్రిటిష్. మీరు చూడండి, భారతదేశంలో అతివాదులు నిలబడ్డారా మితవాదులు నిలబడ్డారా అంటే చెప్పండి. మితవాదుల వల్లే స్వతంత్రం వచ్చింది. అతివాది విధానం రాదు, అతివాదం మంచిది కాదు, మాటకు మాట మంచి లక్షణం కాదు. ఒక పట్టిక చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. లోకాసు వార్త చూద్దాం ఒకసారి. లోకాసు వార్త 6వ అధ్యాయం ముగించుకుందాం. లోకాసు వార్త 6వ అధ్యాయం, లోకాసు వార్త 6వ అధ్యాయం 33వ వచనం నుండి, నీకు మేలు చేయవారికి మేలు చేసిన ఎడల నీకు ఏమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేదురు కదా. మీరు ఎవరి యొద్ద నిరీక్షింతురో వారికే అప్పిచ్చిన ఎడల మీకేమి మెప్పుగలను? 33లో మంచి మాట చూడండి. మీకు మేలు చేయవారికే మీరు మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేదు. నేను చెప్తున్నాను, మంచికి మంచి చేసేవాడిని ఏమంటారు? మనిషి అంటారు. బాగుండి, కీడుకు కీడు చేసేవాడిని ఏమంటారు? మనిషి అంటారు, మృగం అంటారు. మంచికి మంచి చేసేవాడిని మనిషి అంటారు, కీడుకు కీడు చేసేవాడిని మంచి అంటారు. కీడుకి మంచి చేసేవాడిని ఏమంటారు? దేవుడు అంటారు. దేవుని బిడ్డలో కీడు చేసేవారు కూడా ఏం చేస్తారు? మంచి చేస్తారు. ప్రభు మనకేం నేర్పిస్తున్నాడు చూడండి. మంచికి మంచి చేస్తే ఏముందయ్యా? కీడుకి కీడు చేస్తే ఏముందయ్యా? మంచికి కీడు చేసి మంచి చేసినా నీకు కీడు చేస్తే ఆ కీడు చేసినప్పుడు నువ్వేం చేస్తావు? మంచిది. ప్రభు మనకేమి నేర్పిస్తున్నాడంటే, మీరు నాలా ఉంటే మీరు ఆయనకు నచ్చుతారు. ఎక్కడ మీరు నాకు దగ్గరగా ఉంటే అక్కడ దేవునికి దగ్గరగా మీరు ఉంటారు.